చాలా సింపుల్ గా హ్యాండ్ పఫ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. చాలా సింపుల్ గా అయితే కుట్టేసుకోవచ్చు. 1.5 ఇంచ్ దగ్గర ఇట్లా సెంటర్ దగ్గర 1.5 ఇంచ్ దగ్గర ఇట్లా మార్కింగ్ అయితే చేసి పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి ఇట్లా సెంటర్ దగ్గర ఇట్లా 3 గీతలు అనేది గీసేసుకోండి. తర్వాత వచ్చేసి బ్లౌజ్ పీస్ మీద ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత లైనింగ్ మొత్తం అయితే అతికించేసేయండి. ఒరిజినల్ పీస్ కు లైనింగ్ మొత్తం అతికించేసుకోవాలి. ఈ విధంగా అతికించేసిన తర్వాత మనం 1.5 ఇంచుల దగ్గర ఇట్లా 3 గీతలతో మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ పైన సైడ్ కూడా ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఒక 3 పీసులు అనేది తీసుకొని ఇట్లా కోన్ షేప్ లలో ఈ విధంగా కుట్టి పెట్టేసుకోండి. ఒక 3 పీసులు అనేవి ఇలాగా కుట్టేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం 3 గీత ఉంది కదా, 3 గీత మీద ఇట్లా మనం ఎంత పెట్టి కుట్టుకున్నామో అంతవన్నీ ఇట్లా రఫ్ అనేది తొక్కేసి ఇక్కడ తిప్పేసుకోవాలన్నమాట. ఇది అనగొట్టేసి ఒక కుట్టనే వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి కింద మనం ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్ 3 ఇంచులు అనేవి తీసుకొని సెంటర్ కా నుంచి ఇట్లా 3 ఇంచులు అనేది తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ కూర్చొని పెట్టుకోవాలి. చూడండి, సెంటర్ వరకు ఒకలా కూర్చు పెట్టుకోవాలి. మన సెంటర్ నుంచి ఆపోజిట్ లో కూర్చొని పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా కుర్చీ హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కు కింద గోట్ అయితే వేస్తున్నాను.